ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. చూసారు కదా ఇప్పుడు ఈ జీడి చెట్లు ఎంత పెద్దగా ఉంటాయని చెప్పేసి అడిగారు కదా. ఈ సైజులు వచ్చేసి చిన్న సైజు నుంచి ఇట్లా పెద్దగా అవుతుంటాయి అన్నమాట. అలాగే మనకి మామిడి చెట్టు ఎంత పెద్దగా అవుతుందో అంత పెద్దగా ఇవి కూడా అవుతుంటాయి. ఇది వచ్చేసి చెట్లు ఇప్పుడు 5వ సంవత్సరం అన్నమాట. ఈ మొక్కలు వేసి మనం చాలా సూపర్గా వస్తాయి అన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి జీడి చెట్టుకి పళ్ళు ఏ విధంగా వస్తాయని చాలామంది అడుగుతున్నారు కదా. మనకి చెట్టు నుంచి కింద పడతాయి అనమాట. ఇట్లా పడిన పళ్ళు మనం తీయడం జరుగుతుంది అనమాట. ఇది తీసి మనకి మళ్ళీ పండు నుంచి ఆ సీడ్ ఉంది కదా, అది మళ్ళీ సపరేట్ చేయడం జరుగుతుంది అనమాట. మనకి పురుగు పట్టకుండా, జీడిపప్పు పురుగు పట్టకుండా ఉండాలి అంటే ప్రధానమైన మార్గం ఒకటి ఉందన్నమాట. దానికి ఏంటంటే ఓన్లీ చెట్టు నుంచి తెంపకుండా, ఈ పళ్ళు ఉన్నాయి కదా, ఈ పళ్ళు చెట్టు నుండి తెంపకుండా కిందన పడాలన్నమాట. కిందన పడిన పండు మాత్రమే మనం తీయాలి. కింద పడిన ఫ్రూట్స్ మాత్రమే మనం తీసుకుంటామన్నమాట. చూసారు కదా, దీని నుంచి వేరు చేస్తామన్నమాట. ఇది వచ్చేసి సీడ్ అనమాట. ఆ కిందది వచ్చేసి ఎల్లో, రెడ్ కలర్ ఇలా ఉన్నాయి కదా, ఇదంతా ఫ్రూట్ అనమాట. ఈ ఫ్రూట్ నుంచి సపరేట్ చేసిన తర్వాత మనకు సీడ్స్ వస్తుంది. ఆ సీడ్స్ని మనం జీడిపప్పుగా తయారు చేయడం జరుగుతుంది అనమాట. ఇదంతా కాజు తోట అనమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత బాగుందో. చిన్న చిన్న చెట్లు అన్నమాట ఇవి. ఇదంతా 5 years చెట్లు అన్నమాట ఇవి. అలాగే ఇవి ఇంకా చాలా పెద్ద పెద్ద చెట్లు కూడా ఉంటాయి ఇందులో. ఇలా చెట్టు నుంచి మనం చూడవచ్చు అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.